ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు హాట్ కామెంట్స్ చేశారు. కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట్ ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించుకుంటే రైతులకు మద్దతుగా ధర్నా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలో వచ్చి చేరిన వారికి అందలం వెక్కించకుండా పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించాలన్నారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమీక్ష నిర్వహించారు. మీకు 700 ఎకరాలకి 7 ఎకరాలకి సాగునీరు అందిస్తాం. 12 ఎకరాలు నీళ్ళు మనం ఇది చేసిండు. నేను ఒప్పుకోలేక నీళ్ళు చెప్తున్నా. ఒకవేళ ఆ ప్రాంతం పోతే అదే నీళ్ళు వేసుకుంటున్నా చూస్తా. నేను అధికార పార్టీ ఉండొచ్చు, కానీ ఆ ప్రాంతాల కోసం ఒక కొత్త ఎమ్మెల్యే తీసుకొచ్చి ఎమ్మెల్యే గురించి ఈరోజు ముందుగా అవ్వాలి. ఈరోజు మా ప్రాంతం నీళ్ళు అంటే నేను ఒప్పుకోలేక, కాబట్టి ఆ నీళ్ళు తప్పకుండా మా ప్రాంతాల గురించి 13,000 ఎకరాలకి నీరు సమయం మనం బాధించాలో ఆలోచించి చెప్పారు. ఆ విషయంలో నేను కాంప్రమైజ్ కాదు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఆ రైతులందరికీ నేను మాటిచ్చా. మాట ప్రకారం నాకు వచ్చేటమాట ఈరోజు ఏదో వేరే ప్రాంతాన్ని తరలించబడి ఉత్తరాన్ని తప్పకుండా నా వెంట మాకు రావాల్సిందే భయం కాదు. మీరు చూస్తున్నారు రెండు సార్లు తీయడానికి అయింది. కనీసం గ్రీసం డబ్బులు మేముగా విజిట్ చేయడానికి కనీసం పోలీసులు నడిపోయి కనీసం రోడ్లు పోయలే, కనీసం విజయ్ కడని సమర్పించలే. అందుకే కోరుతున్నా, మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పిన తప్పకుండా 2 సంవత్సరాలు కోరుకున్న దాన్ని కనీసం ఇప్పటివరకు కూడా కనీసం దాన్ని